నువ్వు పడిపోతావు, నువ్వు సాధించలేవు, నువ్వు ముందుకు వెళ్ళలేవు, నీ వల్ల ఏది కాదు, యు ఆర్ ఎ ఫెయిల్యూర్, యు ఆర్ ఎ లూజర్ అని బహుశా నేను చాలామంది హేళన చేస్తుండొచ్చేమో. నిన్ను చూసి అపహాస్యం చేస్తారేమో, నువ్వు జీవితంలో నిలబడలేవు, ఏమీ సాధించలేవు. నీ జీవితాన్ని ప్రభువుకి, ఆయన నీ హృదయంలో చేర్చుకో. ఒకసారి గనుడైన ప్రభువుకి చోటిచ్చి ఆయన అన్నింటిలో ముందు పెట్టు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకు, నువ్వు ఖచ్చితంగా నిలబడతావు. దేవుడిని నిలబెట్టే దేవుడు ఆయన. ఆయన అంగీకరించిన వారు, ఆయన చేతులకు తమ జీవితాన్ని ఇచ్చిన అనేక మందిని ప్రభువు నిలబెట్టడం మాత్రమే కాదు, తన మహిమ కొరకు వాడుకున్నాడు. ఆయన వారి ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించారు, భూలోకమును దీవించాడు దేవుడు. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి విజయాన్ని బట్టి, వారి ప్రేమను బట్టి అనేక మందికి మాదిరికరంగా దేవుడు వారిని ఉంచాడు. నీ జీవితంలో కూడా అలాంటి అద్భుతాలు ప్రభు చేస్తాడు. దేవుని సేవించే సేవకులు, వారి కుమారులు నిత్యము నిలిచి ఉంటారు. కృంగిపోవద్దు ప్రియ దేవుని బిడ్డ. ఎవరో ఏదో అన్నారని, నేను తక్కువగా చూస్తున్నారని, నీ బంధువులందరూ నేను హేళన